హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు రెసిపీ వచ్చి మిల్ మేకర్ ఎగ్ ఫ్రై అండి. మిల్ మేకర్ ఎగ్ ఫ్రై చేసి ఏదైనా చూద్దామండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏవో చూద్దామండి. ఈ 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు 3 ఉల్లిపాయలు ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నామండి. దీనికి ఫ్రైకి ఇలా పొడవుగానే ఉండాలండి, చిన్నగా కర్రీగా కట్ చేసినట్టు కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక కప్పు మిల్ మేకర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, కారం, సాల్టు, ఇవన్నీ 4 ఎగ్స్ తీసుకున్నామండి. ఎగ్ ఫ్రైకి 4 ఎగ్స్ తీసుకున్నామండి. ఆయిల్ చూద్దామండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా వేడి నీళ్ళు కాసుకున్నామండి. మిల్ మేకర్ వేడి నీటిలో వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. ఇవ్వండి, మనం వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిల్ మేకర్ అందులో వేసుకుందామండి. చూడండి, మనం వేడి నీళ్ళు వేసుకున్నామండి. మిల్ మేకరు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచుకుంటే ఇది బాగా త్వరగా మగ్గుతాయండి. ఇవి వేడి నీటిలో వేసుకుంటేనే. చూద్దామండి. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. ఆరు స్పూన్లు ఆయిల్ పోసుకున్నామండి. చూద్దామండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నా చూద్దాం. సరే అండి, ఆయిల్ వేడెక్కినట్టుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి చూద్దామండి. మనం వేడి నీళ్ళు వేసుకుని నీళ్ళు తీసేసుకున్న మిల్ మేకర్ అండి. ఇది ముందుగా ఇది ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. చూడండి, ఇలా దోరగా వేపుకోవాలండి మిల్ మేకర్. ఫస్ట్ మిల్ మేకర్ ఇలా ఫస్ట్ వేసుకున్న తర్వాత బయటికి తీసుకుందండి. ఇవి కొద్దిగా ఆయిల్ పోసుకుందండి మళ్ళీ. ఎందుకంటే మిల్ మేకర్ ఆయిల్ పీల్ చేస్తుందండి. కొంచెం కర్రీకి కావాల్సినంత పెట్టుకుందాం. ఓకే అండి. ఆయిల్ వేడెక్కిందండి. మనం ముందుగా ఉల్లిగడ్డ వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. సరిపడగా సాల్ట్ వేసుకుందామండి అందులో. బాగా కలుపుకుందామండి. చూద్దామండి, ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదండి త్వరగా వేగితే. చూద్దామండి ఉల్లిపాయ వేగిందో లేదో ఒకసారి.
వేగిందండి, ఉల్లిపాయ బాగా ఎరగేగింది. చూద్దండి, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం ఎంత కదండి, పచ్చివాసన పోయేదాకా వేసుకుందామండి దాన్ని. చాలా టేస్ట్ ఉంటుందండి అది, పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ఎగ్ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూద్దామండి. నెక్స్ట్ వచ్చి మన కారం వేసుకుందామండి. రెండు స్పూన్లు కారం వేసామండి. నెక్స్ట్ వచ్చి మనం ముందు ఏపుకు పెట్టుకున్నాం కదండి ఈ మిల్ మేకర్ వేసుకుందామండి. చూడండి, మనం మిల్ మేకర్ వేసుకున్నాం కదండి, బాగా మసాలా కలిసేటట్టు కలుపుకుందండి బాగానే. ఇవి సరే అండి, చూద్దాండి. ఇక ఇలా ఫ్రై అయినాయి కదండి ఉల్లిపాయ, మనకి మిల్ మేకర్ మొత్తం ఫ్రై అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలో చూద్దాం. మనం ముందుగా 4 గుడ్లు తీసుకున్నాం కదండి, నాలుగు గుడ్లు వేసుకుందామండి ఇందులో. చూడండి, గుడ్లు వేసుకున్నాం కదా, మనం వెంటనే తిప్పకూడదండి. ఇది ఎన్న కదపకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయినట్టు చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఆగుదామండి దీన్ని. చూద్దామండి, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాం కదండి. ఒక్కసారి మనం చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం కిందకి మీదకి తిరిగేసుకుని. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్ అయితే మనకి మిల్ మేకర్ ఎగ్ ఫ్రై ఎలా వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారులో కానీ రసంలో కానీ పెట్టి తింటే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఫైనల్గా మనం కొంచెం ధనియాల పొడి చల్లుకుందామండి. ఒక్కసారి 1 నిమిషం పాటు ఫ్రై చేద్దామండి. చూడండి, బాగా ఫ్రై చేసుకుందామండి. ధనియాల పొడి వేసాం కదా, బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్ వచ్చి మనం కొత్తిమీర వేసుకుందామండి.
అయిపోయిందండి మనకి. ఒకసారి ట్రై చేయండి, ఇది ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. సరే అండి, కంప్లీట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బౌల్లో తీసుకుందాం. చూడండి, మిల్ మేకర్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇది. చూడండి, ఫైనల్ అయితే మనకి ఇలా వచ్చిందండి మిల్ మేకర్ ఎగ్ ఫ్రై. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మాకు కామెంట్ చేయండి, మర్చిపోద్దండి. మనం ఇంకా సర్వ్ చేసుకుందామండి.